అఖండ తాండవం సినిమా చూసి రావడం జరిగింది. సినిమాలో నాకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు అని చెప్పే ముందు ఒక్క మాట చెప్తా. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ బాలయ్య బోయపాటి ఫిలిం, దిస్ ఈజ్ ఏ బోయా సూపర్ హీరో ఫిలిం. మన తెలుగు సినిమాల్లో చాలా సూపర్ హీరో ఫిలిమ్స్ చూసాం, కానీ బోయపాటి బాలయ్యతో ఒక సూపర్ హీరో ఫిలిం తీస్తే ఎలా ఉంటది? అదే అఖండ తాండవం సినిమా. సినిమా చూసాక మీరే చెప్తారు హల్కా తొక్క జై బాలయ్య అని. ఇప్పుడు సినిమాలో ఏం నచ్చిందో మాట్లాడుకుందాం. ఈ సినిమాకున్న ఒక గ్రేటెస్ట్ ఎసెట్ అంటే నందమూరి తమన్. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు స్వామి. సినిమా చూస్తున్నంతసేపు నాకైతే సినిమా చూస్తున్న ఫీలింగే రాలేదు. ఒక డివోషనల్ కాన్సర్ట్కి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి బాలకృష్ణస్ యాక్టింగ్, ఆయనకు ఒక 65 ఏళ్ళు ఉంటాయా, ఆ ఎనర్జీ ఏంటి బ్రో, మెంటల్ ఎక్కిచ్చేసాడు యాక్టింగ్ మాత్రం. సినిమాలో ఇద్దరు బాలయ్యలు ఉన్నారు. ఫస్ట్ బాలయ్య మనకు ఆల్రెడీ తెలుసు, పార్ట్ 1 లో ఎలా ఉంటుందో పార్ట్ 2 లో కూడా అలాగే ఉంది. బట్ అఖండ క్యారెక్టర్ లో చేశాడు. పార్ట్ 1 లో ఉన్న కొంచెం అఘోరా అంటే నమ్మచ్చా లేదా అనిపించింది, కానీ ఈ సినిమాలో బాలయ్య అఘోరా అంటే నమ్మి తీరాల్సిందే. అండ్ మూడోది, బోయా నోలన్ ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి చెప్దామని ఫిక్స్ అయ్యాడు. అండ్ ఈ సినిమాలో హిందుత్వాన్ని గురించి, సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చెప్పారు. ఈ జనరేషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాలి, ఎందుకంటే సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో నాకు ఏం నచ్చలేదు అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. సినిమాలో సంయుక్త మీనన్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఎండ్ చేశారు. బట్ అంత పవర్ఫుల్ గా ఉన్న క్యారెక్టర్ కి జాజికాయ సాంగ్ అదంతా ఎందుకో సెట్ అవ్వలేదు. ఈ సినిమాకి యాక్చువల్లీ ఆ పాట అవసరం లేదు. అండ్ రెండోది, పాప క్యారెక్టర్ డబ్బింగ్. ఈ సినిమాకి అఖండ ఎంత ఇంపార్టెంటో ఆ పాప క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఆ పాప క్యారెక్టర్కి ఇచ్చిన డబ్బింగ్ నాకెందుకో ఆమెకి సెట్ కాలేదు అనిపించింది. అంటే పాప చూస్తే చిన్నపిల్లలాగే ఉంది, అండ్ వాయిస్ మాత్రం ఒక పెద్ద ఆవిడ వాయిస్ లాగా అనిపించింది. దిస్ ఇస్ మై పర్సనల్ ఫీలింగ్. చూసిన జనాలకు అలాగే అనిపించిందో లేదో నాకైతే తెలియదు, నాకైతే అలా అనిపించింది. అండ్ ఇంకొకటి, ఈ కంప్లైంట్ చాలా మంది రేస్ చేస్తున్నారు, డైలాగ్స్ కొంచెం లెంత్ ఎక్కువ అనిపించాయి. వినో బాలయ్యకి భక్తి ఎక్కువ ఉంది, ఆయన ఇదంతా ఫాలో అవుతాడని మనందరికీ తెలుసు. లెంత్ కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ ఇవేవి సినిమా ఎక్స్పీరియన్స్ని మాత్రం చెడగొట్టవు. సినిమా అద్దిరిపోయింది. ఈ సినిమా చూసేటప్పుడు లాజిక్, ఫిజిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి పోయా బాలకృష్ణ మ్యాడ్నెస్ చూడాలి అనుకుంటే మాత్రం దగ్గరలో ఉన్న థియేటర్స్ లో ఈ సినిమా చూసేయండి. అండ్ మీరు కనుక ఈ సినిమా చూసుంటే సినిమా ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మేక్ షూర్ టు ఫాలో సినిమాటిక్స్ బై PM ఫర్ మోర్ సచ్ కంటెంట్.